నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. ఎన్నో ఏళ్లుగా ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న వెనుజులా సంక్షోభం ఎలా తగ్గుతుందో అంతుపట్టడం లేదు. రోజు రోజుకు పెరిగిపోతోందే తప్ప ఆవగింజ మాత్రంగా కూడా తగ్గటం లేదు. అసలే దుర్భర జీవనాన్ని లాగలేక నానా అగచాట్లు పడుతున్న అక్కడి ప్రజలు రోజువారీ అవసరాల కోసం భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. జనవరి 3న అమెరికా వైమానిక దాడి దేశంలో రాజకీయ పరిస్థితుల్ని మరోసారి పూర్తిగా మార్చేసింది. దీంతో అక్కడి జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. వెనుజులా ప్రజలు కఠినమైన ఆంక్షలు, ద్రవ్యోల్బణం మధ్య క్రిప్టో ఆధారిత మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత 12 నెలల్లో అమెరికా డాలర్ విలువ 480% పెరిగింది. వెనుజులా సెంట్రల్ బ్యాంక్ బుధవారం అధికారిక మారకపు రేటును డాలర్కు 301.37 బొలివర్గా నిర్ణయించింది. 2025 ప్రారంభంలో ఈ ధర 52.02గా నమోదైంది. స్థానిక కరెన్సీ తన విలువను మరోసారి కోల్పోయింది. వెనుజులాలో 2018 సంక్షోభం సమయంలో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. అప్పటి నుంచి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇక్కడ కరెన్సీ పతనం కారణంగా లీటర్ పాలు 80,000 రూపాయలకు అమ్ముడయ్యాయి. బ్రెడ్ ధరలు వేలల్లో ఉండగా 3 లక్షల బొలివర్లకు కేవలం 1 కిలో మాంసం దొరికేది. అంటే దాదాపు 90,000 రూపాయలు. వెనుజులా ప్రభుత్వ రేటుకు డాలర్ల కొనుగోలు పరిమితంగా ఉంది. దీంతో ఇక్కడి వ్యాపారాలు సమాంతర మార్కెట్పై ఆధారపడటం తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడి ఆహార పదార్థాల ధరలు, అద్దెలు, రవాణా దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు బ్లాక్ మార్కెట్ రేట్ల ప్రకారం నిర్ణయించుకున్నారు. దీనివల్ల వాస్తవ ఆదాయంలో తగ్గుదల కనిపిస్తోంది. ఇక్కడి జనాభాలో సగం మంది క్రిప్టో మార్కెట్పై ఆధారపడ్డారు. ఇవి అనధికారిక మార్కెట్లుగా ఉన్నాయి. 2025లో అధ్యక్షుడు నికోలస్ మదురో దాదాపు 9% ఆర్థిక వృద్ధిని ప్రకటించారు. కానీ ప్రైవేట్ సంస్థలు ద్రవ్యోల్బణం 500% కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. ఇక వెనుజులాలో 2024 నుంచి ద్రవ్యోల్బణంపై అధికారిక డేటాను విడుదల చేయలేదు. ఇక్కడ కరెన్సీ కొరత బాగా ఉంది. అంటే ఫిజికల్ కరెన్సీ నోట్లు, నాణేలు పరిమితంగా ఉన్నాయి. దీనికి కారణం అమెరికాతో వెనుజులా నిరంతర ఘర్షణకు దిగడమే. CNN గత నవంబర్లో ప్రచురించిన నివేదిక ప్రకారం కారకాస్లోని పూర్వ పెటారే మురికివాడలో నివసిస్తున్న 25 ఏళ్ల డ్రైవర్ యోన్ మైఖెల్ హెర్నాడేట్ మాట్లాడుతూ ధరలు నిత్యం పెరుగుతున్నాయని తెలిపారు. మొక్కజొన్న పిండి 220 బొలివర్లు. ఇది 240 నుంచి 260 బొలివర్ల వరకు ఉండొచ్చు. కార్న్ ఫ్లోర్ పిండి 15 రోజుల క్రితం కేవలం $1 ఉండేది. ఇప్పుడు $3 అయింది. ఐక్యరాజ్య సమితి ప్రకారం వెనుజులా తన అవసరాలను తీర్చుకోలేదు. అక్కడ తగినంత ఆహార పదార్థాలు ఉత్పత్తి కావటం లేదు. అనేక ఉత్పత్తుల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాటికి విదేశీ కరెన్సీలో చెల్లించాల్సి వస్తోంది. అందుకే అక్కడ పాలు, నూనె, పిండి వంటి రోజువారీ వస్తువుల ధరలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కారకాస్లోని స్ట్రీట్ ఫుడ్ విక్రయించే 40 ఏళ్ల మార్జోరీ యానెజ్ CNNతో మాట్లాడుతూ ఈ రోజుల్లో ఎక్కువ మంది కొనటం లేదని తెలిపారు. కొనుగోలు చేయగలిగిన వారు కూడా తక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే డాలర్ ప్రతిరోజు ఖరీదవుతోంది. రిటైలర్లకు ఇది భరించడం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ ఒక బేకరీలో సాధారణ బ్రేక్ఫాస్ట్ ధర ఇప్పుడు 8 నుంచి $10 సమానం. అంటే కేవలం బ్రెడ్ ముక్కలు దాదాపు 1000 రూపాయలు. ఇక్కడ కనీస వేతనం డాలర్ కంటే తక్కువ. కొన్నేళ్లుగా 70 లక్షల మందికి పైగా వెనుజులాను విడిచి వెళ్లిపోయారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.